ఇంకా ఎంతమంది ప్రయాణికులు బస్సులో కాలిపోవాలి? భద్రత అంటే ఇంతకు ఇదేనా? సామాన్య ప్రజల ప్రాణాలపై ఇంతటి నిర్లక్ష్యమా? ప్రతిరోజు కూడా ఒక సామాన్యుడు ప్రయాణించేటువంటి ఒక బస్ ఈ రోజు ఆ సామాన్యుడు ఆ బస్సులో ప్రయాణించాలంటే భయపడుతున్నాడు. ఎందుకంటే ప్రతిరోజు కూడా మన కళ్ళ ముందు ఎన్నో జరుగుతూ వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా చూసుకుంటే బస్సు కాలిపోయి అందులో ఉండేటువంటి ప్రయాణికులందరూ కూడా అక్కడికక్కడే కాలిపోయారు. ఇలాంటివి జరిగినప్పుడు అది విన్న తర్వాత మనసుని కలిచివేస్తుంది. ఇన్ని జరుగుతూ వస్తున్నా కూడా మన దేశంలో ఎటువంటి చర్యకు పాల్పడినటువంటి ప్రభుత్వాలు. అది అక్టోబర్ 14, 2025 జైస్మాన్ నుంచి జోధ్పూర్ వస్తున్నటువంటి ఏసీ స్లీపర్ బస్సు బయలుదేరినటువంటి 10 నిమిషాల్లోనే బస్సుకి వెనకాల పొగ రావడం మొదలైంది. ఇది చూసినటువంటి డ్రైవర్ బస్సుని అక్కడికక్కడే ఆపేశాడు. బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు ఎలా బయటికి రావాలి అన్నటువంటి ఆలోచనలో ఉండగానే బస్సు కొంచెం మంటలు స్టార్ట్ అయిపోయాయి. బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బస్సులో నుంచి ఏ విధంగా బయటికి పోవాలి అన్నటువంటి ఆలోచనలో ఉండిపోయారు. కానీ ఎక్కడికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ బస్సుకి ఒకే ఒక్క మెయిన్ డోర్ మాత్రమే ఉంది. ఎటు వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ప్రయాణికులందరూ కూడా బస్సులో ఉండిపోయారు. కళ్ళు మూసి తెరిచే లోపే ఆ బస్సులో ఉన్నటువంటి 20 మంది ప్రయాణికులు అక్కడికక్కడే బస్సుతో పాటు కాలిపోయారు. మిగిలినటువంటి కొంతమంది గాయాలతో బయటపడ్డారు. అక్కడ ఉండేటువంటి జనాలు కానీ డ్రైవర్ కానీ ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ఆ బస్సులో చనిపోయినటువంటి ప్రయాణికులకి ఎందుకు ఆ దుస్థితి ఏర్పడింది అంటే, మనం ఒక్కసారి కన్నా ఏసీ స్లీపర్ బస్సు కన్నా చూస్తే బస్సులో ఒకే ఒక్క మెయిన్ డోర్ మాత్రమే ఉంటుంది. అలాగే ఉన్నటువంటి ఎమర్జెన్సీ డోర్ కూడా అది పని చేస్తుందో లేదో తెలియదు. అలాంటి సమయంలో ప్రయాణికులందరూ కూడా ఎటు వెళ్ళినటువంటి పరిస్థితిలో బస్సుతో పాటు అక్కడికక్కడే కాలిపోవడం జరుగుతుంది. ఇక్కడ బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు బయటికి రావడానికి ఏ విధంగా కష్టపడ్డారు, ఏ విధంగా ప్రయత్నించారు, చివరికి ఏ విధంగా కాలిపోయారు అంటే, మనం గన ఏసీ స్లీపర్ బస్సు కన్నా చూస్తే కన్నా ఆ బస్సుకి ఒకే ఒక్క మెయిన్ డోర్ మాత్రమే ఉంటుంది. ఎప్పుడైతే ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుందో బస్సులో ఉండేటువంటి ప్రయాణికులు ఎటు వెళ్ళలేనటువంటి పరిస్థితిలో బస్సుతో పాటు కాలిపోతున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే మెయిన్ డోర్ అనేది పూర్తిగా క్లోజ్ అయిపోతుందో ఆ బస్సులో ఉన్నటువంటి ఎమర్జెన్సీ డోర్ కూడా అది పని చేస్తుందో లేదో తెలియనటువంటి పరిస్థితి. ఇవన్నీ చూస్తూ ఉండగానే పూర్తి స్థాయిలో బస్సులో మంటలు వ్యాపించడం, పూర్తిగా పొగ అనేది రావడం వల్ల జనాలు బస్సులో అక్కడికక్కడే మంటల్లో కాలిపోతున్నారు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ తెలియనటువంటి విషయం ఏంటంటే, షార్ట్ సర్క్యూట్ ద్వారా ఈ యొక్క మంటలు వ్యాపించాయి. అందువలనే బస్సు ఫైర్ అయింది. ఇక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగిన 10 రోజులకే మళ్ళీ ఒక పెద్ద విషాదం. అది అక్టోబర్ 23, 2025 హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వస్తున్నటువంటి ఒక ఏసీ స్లీపర్ బస్. ఇంతలో అనంతపురం జిల్లా తలగాంచిపల్లి క్రాస్ దగ్గర పడినటువంటి ఒక వ్యక్తి బైక్. దీన్ని చూసుకోకుండా ఆ బస్సు ఎప్పుడైతే ఆ బైక్ ని ఆ వ్యక్తిని తోసుకుంటూ రోడ్డు మీద వెళ్ళిందో దీంతో బస్సులో మంటలు స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడైతే ఈ మంటలు స్టార్ట్ అయ్యాయో అక్కడ ఉండేటువంటి డ్రైవర్ ఈ బస్సుని అక్కడికక్కడే ఆపేసి వెళ్ళిపోయాడు. బస్సులో ఉండేటువంటి ప్రయాణికులు ఎటు వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఎప్పుడైతే మంటలు బస్సులో స్టార్ట్ అయ్యాయో ఉండేటువంటి ఒకే ఒక్క మెయిన్ డోర్ లాక్ అయిపోతుంది. దీంతో ఉండేటువంటి ఎమర్జెన్సీ డోర్ ఎటు సైడ్ ఉందో తెలియనటువంటి పరిస్థితిలో ప్రయాణికులు ఉండిపోతారు. కళ్ళు మూచి తెరిచేలోపే బస్సు మొత్తం కూడా మంటలతో వ్యాపించిపోయాయి. బస్సులో ఉండేటువంటి 20 మంది ప్రయాణికులు అక్కడికక్కడే బస్సుతో పాటు కాలిపోయారు. కొద్దిమంది ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు. అక్కడ రోడ్డు మీద ఉన్నటువంటి జనాలు కానీ అక్కడ రోడ్డు మీద వెళ్తున్నటువంటి ప్రయాణికులు ఎవరు కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. చూస్తూ ఉండగానే పూర్తిగా బస్సు మొత్తం కూడా కాలిపోయింది. బస్సుతో పాటు అక్కడ ఉండేటువంటి 20 మంది ప్రయాణికులు ఏమీ కనిపించకుండా కాలిపోయారు. ప్రతిరోజు కూడా మన కళ్ళ ముందు ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఇంత ఘోరమైనటువంటి ప్రమాదాలు విన్న తర్వాత మనసుని కలిచివేస్తుంది. ఈ విధంగా ప్రతిరోజు కూడా చాలా ఘోరమైనటువంటి ప్రమాదాలు జరుగుతూ వస్తున్నాయి. ఉండేటువంటి ప్రభుత్వం కానీ రాజకీయ పార్టీలు కానీ దీని గురించి ఒక పూర్తి పరిష్కారం అనేది ఇప్పటి వరకు ఆలోచించలేదు. ప్రమాదాలు అనేటువంటి ప్రతిరోజు జరుగుతూనే వస్తున్నాయి. జనాలు అందులో చనిపోతూనే ఉన్నారు. కానీ ఎటువంటి పరిష్కారం ఇప్పటి వరకు కూడా రాలేదు. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఇక్కడ మనందరం కూడా ఒక విషయాన్ని తెలుసుకోవాలి. చైనా ఇప్పటికే ఏసీ స్లీపర్ బస్సుని రద్దు చేసింది. ఎందుకంటే వరుసగా ఇన్సిడెంట్ అనేటివి జరుగుతూ ఉండడం వలన అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఆ దేశం ఏసీ స్లీపర్ బస్సుని రద్దు చేసింది. చైనా 2012లోనే ఏసీ బస్సుల తయారీని అలాగే రిజిస్ట్రేషన్ ని పూర్తిగా నిషేధించింది. ఎప్పుడైతే ఏసీ స్లీపర్ బస్సుల్ని రద్దు చేసిందో దూర ప్రయాణం వెళ్ళడానికి జనాలందరికీ కూడా ట్రైన్ మార్గాన్ని మొదలుపెట్టింది. ఏసీ స్లీపర్ బస్సు వల్ల మన దేశంలో చాలా రకాలైనటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి చాలా మంది ప్రయాణికులు బలి అవుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. మన దేశంలో కూడా ఏసీ స్లీపర్ బస్సుల్ని రద్దు చేయాలి. ప్రభుత్వం నుంచి ఒక కొత్త నిబంధనలు కూడా రావాలి. ఇప్పుడు మనం వాయిస్ ని రైజ్ చేసేటువంటి టైం వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క వాయిస్ ని రైజ్ చేయండి. మళ్ళీ మన దేశంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా మనందరం కూడా చూద్దాం. మొదట మన నుండే మార్పు రావాలి. మన వాయిస్ ప్రతి ఒక్కరికి కూడా వినపడాలి. అప్పుడే మన దేశంలో మార్పు వస్తుంది. రానున్నటువంటి తరాలకి ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలి అంటే మనందరం కూడా కలిసి మన వాయిస్ ని గట్టిగా వినిపించాలి. నేను అంటే శ్రీని కాదు, మన అందరం. ఇక్కడ దాకా ఈ వీడియోని చూస్తూ వస్తున్నారంటే
నేను చెప్పేటువంటి విషయాలన్నీ కూడా మీ అందరికీ నచ్చుతున్నాయి. ఇలాగే నేను ప్రతిరోజు కూడా మీ ముందుకి ఒక మంచి విషయాన్ని, మంచి కాన్సెప్ట్ ని ఎప్పటికప్పుడు తీసుకొని రావడానికి ప్రయత్నిస్తూ ఉంటా. మీరు చేయాల్సిందల్లా ఒకటే, కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడం. ఎందుకంటే నేను పెట్టేటువంటి ప్రతి ఒక్క వీడియో కూడా మీ ముందుకి పెట్టగానే రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవాలి. చేశారు కదా? డన్.